తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాలన్నీ కూడా ఎన్నికల కోలాహలంగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామాలలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు వ్యవస్థ కూడా చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించింది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు తిప్పర్తి మండలానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజలకు ఎన్నికల నియమాలకు సంబంధించినటువంటి ఎటువంటి మీరు సూచనలు చేస్తారో, ఎటువంటి సలహాలు? నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు, ఆ మనోభావాలు దెబ్బతినేలా పెట్టరాదు. మరియు ఎవరైనా కానీ ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టరాదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. నల్లగొండ జిల్లా మన ఎస్పీ గారు కూడా అన్ని సమస్యాగ్రస్త ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రతిదీ చేస్తున్నాము. సార్ చెప్పిన విధంగా మేము కూడా చేస్తున్నాము. ఒకవేళ అంటే పోలీసు శాఖకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు అధిగమించిన వారికి ఎటువంటి హెచ్చరిక చేయబోతుంది పోలీస్ శాఖ? ఎన్నికల కోడ్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళకి ప్రతిసారి కూడా బైండ్ ఓవర్ చేయబడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారని తెలియజేస్తున్నాము. అంటే గ్రామాలలో మీ శాఖ తరపు నుంచి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు? అంటే గ్రామాలలో ఎటువంటి కొంతమంది లీడర్లు ఉంటారు, ఆ లీడర్ల ద్వారా కూడా ప్రజలని మమేకం చేస్తూ పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేయబడుతుంది? పోలీస్ శాఖ గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులకు కానీ, గ్రామంలో నిలబడ్డ ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ వాళ్ళకి పూర్తిగా ఏం తెలియజేస్తున్నాం అంటే, మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది ఉంటే 1కి 100 సార్లైన వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఓటు హక్కును అడిగే హక్కు ఉన్నది. కానీ వాళ్ళని వేరే విధంగా ప్రలోభాలకు గురి చేయొద్దని చెప్తున్నాము. ఒకవేళ సార్ ఎలక్షన్స్ అంటే దాదాపుగా అంటే ఇంచుమించుగా డబ్బు, మద్యం, ఇట్లాంటి అవినీతికి సంబంధించినటువంటి చర్యలకు పాల్పడేటటువంటి సందర్భాలు ఎన్నో చవి చూసాము. ఈసారి కూడా అటువంటి అటువంటి ఉంటాయి. వాటిపైన ఎలాంటి దృష్టి సారించబోతుంది? ప్రతి దగ్గర కూడా మనకి విలేజ్ విపిఓ సిస్టమ్ ఉన్నది. ఆ విలేజ్ విపిఓ సిస్టమ్ ఎవ్రీ డే కూడా ఆ విలేజ్ విజిట్ చేస్తుంది. ఆ విలేజ్లోనే ఉంటుంది. ఒక 4-5 డేస్ దాకా ఆ విలేజ్లో ఆ కవరప్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సంబంధించిన ప్రలోభాలకు గురి చేసినట్లయితే వాళ్ళకి ఎమ్మట ఇంటిమేషన్ ఇవ్వండి. పోలీసు నెంబర్ ఉన్నది, మళ్ళీ కంట్రోల్ రూమ్ ఉంది, ఎలక్షన్ సెల్ నెంబర్ ఉంది. వీటన్నిటి కూడా తెలియజేయమని చెప్తున్నాము. మీరు మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మీరు చేసేటటువంటి హెచ్చరిక కావచ్చు, సూచన కావచ్చు, సలహా కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు పోలీస్ శాఖ తరఫున? పోలీస్ శాఖ తరపు నుంచి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే 100 డైల్ కాల్ చేయొచ్చు, SHO నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎలక్షన్ సంబంధించిన సెల్లు పెట్టడం జరిగింది. దేనికైనా కానీ చేయొచ్చు. రూట్ మొబైల్ అనేది కూడా ఉంటుంది. ఆ రూట్ మొబైల్ సంబంధించిన నెంబర్ కూడా మీకు ఇస్తాము. వాళ్ళు ఎమ్మడ తెలియజేయచ్చు. అడుగడుగునా పోలీసు ఉంటుంది. మీకు ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇది మొత్తానికైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల నియమావళి, ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరైనా శాంతి భద్రతకు విఘాతం కలిగిన ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. అదేవిధంగా పల్లెల్లో డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు చేపడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును తమకు నచ్చిన, మెచ్చిన మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచిస్తున్నాము. జిల్లా ఎస్పీ శరత్ పవర్ చంద్ర గారి ఆదేశానుసారం రూట్ మ్యాప్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అబ్జర్వర్స్ను గ్రామాలలో అప్పటికప్పుడు రూట్ మ్యాప్ అందిస్తూ దాని ప్రకారం నల్గొండ జిల్లా ఎస్పీ గారి శరత్ చంద్ర పవర్ గారి సూచన మేరకు గ్రామాలలో పర్యటిస్తున్నాం. ఎటువంటి విఘాతం కలగకుండా, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా స్థానిక సమరము సజావుగా సాగేటందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని వారు చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో సాగర్, నల్గొండ.